మెగా ఫ్యామిలీ అంటే మూలం మెగాస్టార్ నాగబాబు, పవన్ కళ్యాణ్. ఇప్పుడు ఈ ముగ్గురికి అల్లు అర్జున్ దూరం అయిపోయినట్లు కనిపిస్తుంది. విశ్వసనీయ వర్గాల బోగట్టా ప్రకారం ఇప్పుడు ఈ ముగ్గురు అల్లు అర్జున్ మీద చాలా గుర్రుగా ఉన్నారు. లాస్ట్ మినిట్లో స్నేహం పేరిట వైకాపా అభ్యర్థి ప్రచారానికి బన్నీ వెళ్లడం అన్నది వీళ్లకు చాలా కోపాన్ని తెప్పించింది. ఈ కోపాన్ని నాగబాబు ప్రత్యక్షంగానే వ్యక్తం చేశారు. మనోడైనా పగోడే అనే రీతిలో ట్వీట్ వేశారు. విశ్వసనీయ వర్గాల బోగట్టా ప్రకారం నాగబాబు తన సన్నిహితుల దగ్గర బన్నీని కాస్త ఘాటైన భాషతోనే విమర్శిస్తున్నట్లు టాకు. మెగాస్టార్ తన పెద్దరికానికి, హోదాకు తగినట్లుగా మౌనంగా ఉండిపోయినట్లు చెబుతున్నారు. పవన్ కళ్యాణ్ దగ్గర ఈ విషయం ప్రస్తావనకు వచ్చినప్పుడు కాస్త చికాకు పడి వదిలేయండి అని అన్నట్లు వినిపించింది. ఇలా టాలీవుడ్లో గాసిప్లు రకరకాలుగా వినిపిస్తున్నాయి. కానీ బన్నీ మాత్రం మెగా బంధాలు తెంపుకునే ఆలోచనలో లేనట్లు తెలుస్తోంది. తాను 2019లో జనసేనకు అందరికన్నా ముందుగా 2 కోట్ల విరాళం ఇచ్చిన విషయం ఇప్పటి వరకు బయటకు రాలేదు. అలాగే నాగబాబు ఆర్థిక కష్టాల్లో ఉన్నప్పుడు బన్నీనే నా పేరు సూర్య సినిమాకు ప్రెజెంటర్గా పేరు వేయించి కొంత సాయం అందేలా చేశారు. ఇన్ని చేసిన బన్నీ ఇప్పుడు జస్ట్ తన ఫ్రెండ్ కోసం ప్రచారానికి వెళ్ళడం మెగా ఫ్యామిలీ దృష్టిలో పాపం అయిపోయింది. బన్నీకి సన్నిహితుడు బన్నీవాస్ గత ఎన్నికల్లో పవన్ కోసం విపరీతంగా కష్టపడి పనిచేశారు. కానీ తరువాత పవన్ ఆయనను దూరం పెట్టారు. మళ్ళీ పవనే పిలిచి దగ్గరకు తీసుకొని కీలక బాధ్యతలు అప్పగించారు. బన్నీకి ఇష్టం లేకుండా అయితే బన్నీవాస్ జనసేన పట్ల కీలకంగా వ్యవహరించారు కదా. బన్నీ సన్నిహిత వర్గాల బోగట్టా ప్రకారం తనకు వెళ్ళడం ఇంత గడబిడకు దారి తీస్తుందని బన్నీ అనుకోలేదు. తను వెళ్ళిన విషయాన్ని వైకాపా పూర్తిగా ఓన్ చేసుకొని హడావిడి చేస్తుందని అనుకోలేదు. అదే సమయంలో ఈ విషయాన్ని మెగా ఫ్యామిలీ మరీ ఇంతలా భూతద్దంలో చూస్తుందని ఊహించలేదు. అందుకే మౌనంగా ఉండిపోయినట్లు బాలీవుడ్ టాకు. కానీ మెగా ఫ్యామిలీ జనాలు తమ అంతర్గత సంభాషణల్లో మాత్రం బన్నీ మీద కారాలు మిరియాలు నూరుతున్నట్లు వినిపిస్తోంది. ఓ కీలకమైన వ్యక్తి పరుషమైన తిట్లు కూడా తిట్టుతున్నారని గాసిప్లు వినిపిస్తున్నాయి. బన్నీకి రామ్ చరణ్కు పొసగదు అని చిరకాలంగా ఉన్న వదంతులు ఇప్పుడు మెగా ఫ్యామిలీకి ఇక బన్నీ దూరం అనే రేంజ్లో వినిపిస్తున్నాయి.